హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీవ్యూ. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ గురించి. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఇది ఒక రౌడీ లాగా చిల్లరగా తిరిగే ఒక అతను పొలిటికల్గా ఎలాగ చేంజ్ అయ్యాడు, పొలిటికల్లోకి ఎలాగ వెళ్ళాడు, అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అన్న దాని గురించి ఈ మూవీ అంతా. ఇంకా స్టోరీ గురించి మాట్లాడితే కనుక హీరో చిల్లరగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు లైఫ్ని. కానీ ఏదో ఒకటి సాధించాలన్న కోరిక అయితే ఉంటుంది తనకి. హీరోయిన్ని కలుస్తాడు. కలిసిన తర్వాత తన లైఫ్లో చేంజెస్ ఏమేమి జరిగినాయి, తను ఎలా పొలిటికల్ కెరియర్లోకి వెళ్ళాడు, దానివల్ల తినే లైఫ్ ఎలాగ ఎఫెక్ట్ అయింది, హీరోయిన్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అన్న దాని గురించే స్టోరీ అంతా. యాక్టింగ్ విషయానికి వస్తే కనుక విశ్వక్సేన్ బాగా చేశాడు. కానీ నేహా శెట్టికి మాత్రం స్కోప్ లేదు పెద్దగా యాక్టింగ్కి. చాలా చిన్న సైడ్ యాక్టర్ లాగా అనిపించింది. కానీ మెయిన్ హీరోయిన్ అయినా అంజలి ప్రాస్టిట్యూట్ కింద చేసింది, కానీ చాలా బాగా చేసింది యాక్టింగ్ అసలు. అండ్ ఆ క్యారెక్టర్ తను అసలు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ వీళ్ళిద్దరి మధ్యన జరిగే కెమిస్ట్రీ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా హీరోయిన్కి వీడికి మధ్యలో ఉండే కెమిస్ట్రీ పెద్దగా ఏం ఉండదు, సరిగ్గా చూపించరు దాన్నే. అలాగే విలన్ విషయానికొస్తే గనక అంత పవర్‌ఫుల్‌గా అయితే చూపించలేకపోయారు విలన్‌ని. అదీ కాక క్యారెక్టర్‌కి ఆయన అంత బాగా సెట్ అవ్వలేదు. వేరే అతన్ని తీసుకొనుండుంటే ఇంకా బాగా ఏమన్నా సెట్ అయ్యేదేమో. హైపరాది పిఏగా చేశాడు. కానీ హైపరాదికి దీనికి మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ గాని అయన్నీ వేరే రకంగా క్లిక్ చేద్దాం అనుకున్నారు గానీ, లైక్ 'సాంబా' మూవీలో ప్రకాష్ రాజ్, కృష్ణ భగవాన్‌కి మధ్యలో జరిగే రిలేషన్ లాగా పెడదాం అనుకున్నారు గానీ కామెడీ చేస్తూ. బట్ అది కుదరలేదు అంతగా. ఓవరాల్‌గా చెప్పాలంటే స్టోరీ బావుంది. కానీ దాన్ని చాలా రష్ చేసేశారు. స్టోరీని ప్రాపర్‌గా రైటింగ్ రాసుకొని ఎగ్జిక్యూషన్ చేసుండుంటే లైక్ 2 పార్ట్స్‌గా తీసుండుంటే గనక స్లోగా చాలా బాగుండేది. కానీ ఈళ్ళు చాలా పెద్ద స్టోరీని చిన్న దాంట్లో పుష్ చేయడం వల్ల అంతగా బాలేదు. అండ్ అవసరం లేని చోట్ల చాలా చోట్ల బిల్డప్ బాగా ఇచ్చారు. లైక్ మనకు తెలిసిపోతూ ఉంటుంది అక్కడ జరగబోతుందని. అయినా సరే లేకపోతే చేసింది ఇతనే అని. అయినా సరే దానికేదో మనకి తెలియనోళ్ళని చూపించినట్టుగా ఏదో బిగ్ రివీల్ చేసినట్టుగా చేశారు గానీ అదంతా క్లిక్ అవ్వలేదు.